చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిన్ను కలవాలని కొందరు, చూడాలని ఇంకొందరు. ఓజీ మూవీ కోసం ఇటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు అటు సినీ అభిమానులంతా కూడా చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ మూవీలో యాక్ట్ చేసినటువంటి కారు ఎస్ యాక్ట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అంతే కదా, మరి కార్స్ కూడా అందులో ఉన్నాయి. ఆ కార్స్ ఎవరివో తెలుసా? జెనెక్స్ అమర గారివి. వాళ్ళు అఫీషియల్ గా ఆటోమోటివ్ పార్ట్నర్స్ గా ఓజీ మూవీకి ఉన్నారు. ప్రస్తుతం నా పక్కనే ఉన్నటువంటి కారు అదే. నేనున్నది కూడా జెనెక్స్ లోనే. ఒకసారి అమర్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పటికే ఈ కారు ఓజీతో పాటు 4 సినిమాల్లో ఉంది. అలాగే చాలా మూవీస్ 100 పైన సినిమాలకు ఇప్పటికే ఆయన కార్స్ ని లేకపోతే ఆటోమొబైల్స్కి సంబంధించినటువంటి అనేక వెహికల్స్ని ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత చాలామంది పాలిటీషియన్స్ కూడా స్పెషల్గా వాళ్ళ ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి కూడా ఈయన దగ్గర స్పెషల్గా చేయించుకుంటుంటారు వెహికల్స్. సో ఒక్కసారి అమర్ గారితో మాట్లాడదాం. ఈ వెహికల్ అయితే డాడ్జీ వెహికల్. ఇది 1955లో వెహికల్ అనమాట. అంటే ఆల్మోస్ట్ 70 years ఏజ్ ఈ వెహికల్కి. ఒకసారి మరిన్ని వివరాలు అమర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమర్ గారు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు అనుకుంటా. ఈసారి ఓజీ మూవీ ఆటోమోటివ్ పార్ట్నర్గా ఉండి ఈ వెహికల్తో ఇంకో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారు. సో ఈ వెహికల్ ఎలా వాడారు మూవీలో? చాలా వెహికల్స్ ఇచ్చారని విన్నాను నేను ఓజీలో. ఏమేమి ఇచ్చారు? అలాగే ఈ వెహికల్ ఎవరు యూజ్ చేశారు, దేనికోసం యూజ్ చేశారు, ఎన్ని డేస్ దీంతో షూట్ చేశారు, ఈ వెహికల్ ఎలా యాక్ట్ చేసింది మూవీలో చెప్పండి మా కోసం. థ్యాంక్ యూ అండి. ఓజీ మూవీ చేయటం చాలా అదృష్టంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారి మూవీ చేయటము. ఎందుకంటే ఆ క్రేజ్, ఆ క్యూరియాసిటీ, ఆ క్రేజ్ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చాలా మూవీస్ చేశాను నేను. సర్దార్ గబ్బర్ సింగ్ కానీ ముందర కూడా పవన్ కళ్యాణ్ గారి వెహికల్స్, విలన్ వెహికల్స్ చాలా డిజైన్ చేయించాను. అట్లా ఇది ఓజీకి ఒక డిఫరెంట్ ఎరా అనమాట ఇది. ఎందుకంటే బ్యాక్డ్రాప్, ముంబై బ్యాక్డ్రాప్ లో మొత్తం షూటింగ్ మూవీ అంతా చాలా వరకు సగం అక్కడ షూట్ చేశారు, సగం హైదరాబాద్ లో షూట్ చేశారు. కాబట్టి ప్రొడక్షన్ టీమ్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మాకు ఇట్లా ఓజీకి ఇలా ముంబై బ్యాక్డ్రాప్, మాఫియా బ్యాక్డ్రాప్, ఇలా మాకు వెహికల్స్ కావాలని అడిగినప్పుడు 3 వెహికల్స్ ఇచ్చాము. ఇది ఒకటి జిప్సీ, ఒకటి ఇంకో వెహికల్ ఇచ్చాము. ప్రకాష్ రాజ్ గారు మెయిన్ గా ఇది వాడతారు. ఈ వెహికల్ విలన్ వాడతారు ప్రకాష్ రాజ్ గారు. ఇది దీంట్లో ఏంటంటే గొప్పతనం ఏంటంటే ఇది 1955 అండి. ఇది ఆల్మోస్ట్ 70 years ఓల్డ్ వెహికల్. ఇది యాక్చువల్లీ ఇది 4th మూవీ ఇది వాడటం ఈ వెహికల్. ఇది కృష్ణగాడి వీర ప్రేమ కథ గానీ, కృష్ణగాడి వీర ప్రేమ కథ, ఇంకా ఎందులో ఉన్నాయండి? ఇంకా తలైవా మూవీ వచ్చింది కదా, కంగనాది తలైవా మూవీలో అందులో అరవింద్ స్వామి వాడతారు యాజ్ ఎంజేఆర్ క్యారెక్టర్. మొన్న మంగళవారం మూవీ వచ్చింది, మంగళవారం ఇది ఓజీ ఒకటి. ఇట్లా ఏదైనా కష్టమైన పని, ఏదైనా హీరో గానీ విలన్ గానీ మేజర్గా ప్రొజెక్ట్ చేయాలనుకుని, ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా అందరూ మనల్ని అప్రోచ్ అవుతారు. మీకు అన్ని తెలిసిందే. నా పేరు సూర్యల 6 టైర్ వెహికల్ కానీ, ఎన్టీఆర్ బయోపిక్లా చైతన్య రథం చేయటం కానీ, జనతా గ్యారేజ్ కానీ, ఇట్లాంటివన్నీ ఒక 100+ మూవీస్ చేశానండి. మొన్న రీసెంట్గా గుంటూరు కారం కానీ, అఖండ 2 బాలయ్య గారికి కానీ, క్రేజీ ప్రాజెక్ట్స్ అన్నీ మనమే చేసామండి. అది అదృష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే బాబు గారి వెహికల్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారి కాన్వే వెహికల్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఏదైనా ఒక సపరేట్గా ప్రాజెక్ట్ కావాలి హీరోస్ అనుకున్నప్పుడు మనం గుర్తొచ్చేది మనమే. చాలా అదృష్టం, సంతోషంగా ఉందండి. చాలా సార్లు ఎలక్షన్ టైంలో కూడా క్యాంపెయినింగ్ వెహికల్స్ కూడా కొంచెం డిఫరెంట్గా మీరు చేసి ఇస్తా ఉంటారు. చాలా మందికి ఇచ్చారు కదా అలా కూడా. అవునండి. సో ఏదైనా డిఫరెంట్ గా వెహికల్ కావాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ జెనెక్స్ అమర్ గారేనేమో. బాలయ్య గారికి చేసి ఇచ్చాను అప్పుడు. మేడం వసుంధర గారు ఒకరోజు ఒకటే మాట అన్నారు, అమర్ బాలయ్య గారితో ఎవరైతే ఫోటో తీసుకోలేకపోయారో వెహికల్ దగ్గర దిగి అదే సంతృప్తి, అదే అనుభూతితో వెళ్ళిపోయారు. వెహికల్ అంత బాగా డిజైన్ వచ్చింది వెహికల్. చాలా సంతోషంగా ఉంది అమర్ అని మేడం వసుంధర గారు అది చాలా కామెంట్, అది చాలా మనకి ఇచ్చారు, కాంప్లిమెంట్ ఇచ్చాము. మన రీసెంట్ గా చింతమనేని గారు చూశారు, అది ఒక వైరల్ అయిపోయింది. చింతమనేని గారి వెహికల్ కానీ, అందరికండి, కనుసాని గారు కానీ, బాబు గారి కాన్వే వెహికల్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు పజెరోస్, ఇది ఎండివర్స్ కాన్వే వెహికల్స్ కానీ, ఇవన్నీ డిఫరెంట్ ఇది అండి. మీరు అసలు ఎలా ఒక డిఫరెంట్ థీమ్ తోటి, ఒక డిఫరెంట్ స్టైల్లో
ఓల్డ్ వెహికల్స్ కూడా అలా ఎలా చేస్తారు అసలు? ఎంత టైం పడుతుంది మీకు అలా చేయటానికి? డిపెండ్ అండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, పవన్ కళ్యాణ్ గారి ఎండివర్ ఉందండి. పవన్ కళ్యాణ్ గారి ఎండివర్ ఎలా ఉంటుందంటే అండి, సన్ రూఫ్ ముందు నుంచి వెనక్కి వెళ్తుంది, ఓన్లీ ఫ్రంట్ సీట్ నుంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ సీట్ నుంచి నిలబడాలన్నప్పుడు అక్కడ ఆమ్రెస్ట్, కాలు, సీటు హైట్ పైకి కిందికి ఉంటుంది, డ్రైవర్ మీదకి కాలు వెళ్ళిపోతుంది, కంఫర్టబుల్గా నిలబడలేరు, కంఫర్టబుల్గా ఏమీ చేయలేరు. ఆ ఇబ్బంది వాళ్ళు అడ్రస్ చేయడానికి మొత్తం ఏపీ, తెలంగాణ అన్ని చోట్లకి వెళ్ళారు. ఎవరు కూడా ఏం చేయలేమండి దాన్ని, మొత్తం అది తీసేసి వేరే సన్ రూఫ్ పెట్టాలి, సో ఎక్స్పెన్సివ్, 10 లక్షలు 5 లక్షలు ఇష్టమున్న ఫిగర్స్ చెప్పారు. అంటే చేయలేనప్పుడు ఏం చేస్తారంటే ఇష్టమున్న ఫిగర్ చెప్పేస్తారు. వాళ్ళు మన్ అప్రోచ్ అయ్యారు. అప్పుడు మన్ అప్రోచ్ అయినప్పుడు నేను అన్నాను, నాకు ఒక 1 వీక్ టైం ఇవ్వండి, నేను చేస్తానన్నాను. స్ట్రైట్ దాని రూఫ్ని కట్ చేసి బయటకు తీసేసి దాన్ని రివర్స్ చేసేస్తాం. అప్పుడు వెనక నుంచి ముందుకు వస్తుంది, వెనక సీట్లోంచి నిలబడే ఆప్షన్ ఉంటుంది. కంఫర్టబుల్ గా వెనక సీట్లో నిలబడి దాని తర్వాత చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారండి. సైడ్స్ కి గన్మెన్ నిలబడటానికి, వాళ్ళ సెక్యూరిటీ నిలబడటానికి, స్ట్రెంథింగ్ 10 మంది నించున్నా ఏం కాదు, పైన పట్టుకోవటానికి. ఇలాంటి ఏంటంటే వాళ్ళ ప్రాబ్లం కానీ, వాళ్ళకున్న ఇబ్బందులు కానీ, వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్ కానీ మనం అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకొని అనలైజ్ చేసి దాని ప్రకారంగా డిజైన్ చేస్తాం. అందుకనే పీపుల్ కమ్ టు అస్ అండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇన్ని ఏళ్ళైనా అదే వెహికల్స్ మీద కాన్వాయ్ నడుస్తుంటుంది. అంటే చాపర్లు వెళ్తారు, ఒక దగ్గర దిగుతారు, అక్కడి నుంచి అదే వెహికల్స్ 2 ఎండివర్స్లోనే వెళ్తారు. ఎందుకంటే లోకల్ ఎక్కడైనా అదే యూస్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది నిలబడి అడ్రస్ చేయడానికి. కానీ చిరంజీవి గారు కూడా పార్టీ లాంచ్ చేసినప్పుడు వెహికల్ నుంచి నిలబడినప్పుడు మహబూబ్నగర్లో అది మనమే డిజైన్ చేసాము. అట్లా ఏదైనా స్పెషల్ గా కాన్సెప్ట్ కావాలంటే అట్లా డిజైన్ చేసాము. అంటే నేను ఒకటే నమ్ముతానండి, ఏదైనా పని మన దాకా వచ్చిందంటే మనం చేయగలుగుతామని నమ్ముతాను. అంతే కదా. కాబట్టి బ్లైండ్ గా యాక్సెప్ట్ చేస్తాను, ఫస్ట్ దాని మీద కూర్చొని స్టార్ట్ చేస్తాను. అదృష్టం ఏంటంటే ప్రతి పని 100% సక్సెస్ అయిందండి. ఏ పని కూడా ఖరాబ్ కావటం కానీ, ఏ పని కూడా ఫెయిల్ అవ్వటం కానీ, దేన్ని కూడా కంప్లైంట్ రావటం కానీ ఇప్పటి వరకు జరగలేదండి. అది మూవీ అవని, పొలిటికల్ అవని, కస్టమర్ అవని, ఏదైనా అవని. అది చాలా ఐ ఫీల్ అదొకటే నేను సెంటిమెంట్ గా అనుకుంటానండి. చాలా అదృష్టంగా అనుకుంటాను. అది మీరు కూడా చూస్తున్నారు, లైవ్ గా చూస్తున్నారు ఈ నెల నుంచి. చాలా కాలంగా చూస్తున్నాం. ఈ వెహికల్ ఎన్ని డేస్ యాక్ట్ చేసిందండి మూవీలో? 7 days 8 days చేసిందండి. మొత్తం 7-8 days చేసింది. అంటే బ్యాక్ డ్రాప్ లో కానీ, యాక్చువల్లీ ఇట్లాంటి అన్ని విలన్ ఎలివేషన్స్ కి కానీ, మూవీ రిచ్నెస్ కోసం కానీ నా ఒక ఆలోచన ఏంటంటే అండి, మూవీలో 24 క్రాఫ్ట్స్లలో ఆటోమోటివ్ కూడా ఒక క్రాఫ్ట్ని గుర్తించాలనేది ఒక ఆలోచన. ఇప్పుడు వరకు ఏంటంటే అన్నిటికీ క్రాఫ్ట్స్ ఉన్నాయండి, లైక్ మేకప్ ఉంది, కాస్ట్యూమ్ ఉంది, అన్నిటికీ ఉన్నాయి. కానీ ఆటోమోటివ్ డిజైనింగ్కి క్రాఫ్ట్ లేదండి. అంటే ఓన్లీ ఆటోమోటివ్ అని అంటే ట్రావెల్స్ ఉంది, పికప్ డ్రాపింగ్ ఉంటారు కదా ఆర్టిస్టులు, వాటి వరకే ఉంది యూనియన్ క్రాఫ్ట్స్. మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు మూవీ ఎండ్ అయ్యేదాకా ఒక ఆటోమోటివ్ కంపెనీతోని, అంటే మనలాంటి కంపెనీస్తోని టైప్ అవటము, మూవీకి సంబంధించిన అన్ని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, ఏంటి సబ్జెక్ట్ ఏం డిమాండ్ చేస్తుంది, వెహికల్ ఏం డిమాండ్ చేస్తుంది, కలర్ ఏం కావాలి, థీమ్ ఏంటి అనేది అర్థం చేసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అండి, ఈ మూవీ అంటే మనం చేసాం కాబట్టి ఇబ్బందులు లేదు, ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా వెహికల్ వెళ్ళేది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే అండి, తెలియక అనుభవం లేక అనుకోండి, ఫస్ట్ ఒక వెహికల్ వాడేస్తున్నారు, కంటిన్యూటీ కోసం ఆ వెహికల్ ఉండదు, మళ్ళీ ఇంకో వెహికల్ వాడేస్తున్నారు, ఇంకో కలర్ వాడేస్తున్నారు. అదే ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే అండి, మీరు ఒక కంపెనీతోని టైఅప్ చేసుకున్నారనుకోండి, మూవీ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇది కూడా ఒక క్రాఫ్ట్ లాగా 24 క్రాఫ్ట్స్ లాగా చేయాలనేది ఒక ఆలోచన. అదే ప్రయత్నం చేస్తున్నానండి. తేజ గారితో అందరితో మాట్లాడాను, అందరూ చేద్దాం మరి తప్పకుండా చేద్దాం అని అన్నారు. ఇప్పుడు అఖండ 2 కూడా బాలయ్య గారికి చేశాను. అది ఒక నాకు పాజిటివ్ అండి, అది అఖండ 2 అండి. ఎందుకంటే ప్రతిసారి బోయపాటి గారు మేము కూర్చొని ట్రావెల్ చేసేవాళ్ళం, తన ఆలోచనలు అన్ని ఇలా కావాలన్నారు. ఈసారి ఒకటే మాట అన్నారు, ఫోన్ చేసేసి, అమర్ నాకు బాలయ్య గారికి వెహికల్ కావాలి ఒకటి అని అంటే, ఒకటే అడిగాను నేను, నా క్యారెక్టర్ ఏంటి, మూవీ కొంచెం నాకు స్టోరీ చెప్పండి, దాన్ని బట్టి నేను వెహికల్ డిజైన్ చేస్తానన్నాను. ఇది అని చెప్పారు. దాని తర్వాత నీ ఇష్టం ఉన్న వెహికల్ నీకేం కావాలో తీసుకొని, నాకేం కావాలో మీరు జెనెక్స్ నేను కలిసి ఏమేం చేసినావు ప్రాజెక్ట్స్ మీకు తెలిసినాయే, మాకేం కావాలో అంటే నేనేం చేస్తానో ప్రేక్షకుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడో నీకు తెలుసు, కాబట్టి నేనేం చెప్పను నీకు అని అన్నారు. అది అదృష్టం ఏంటంటే నేను 1 వీక్ టైంలో చేసి ఇచ్చేసాను.
దాని తర్వాత ఫస్ట్ డే షూటింగ్ లా అందరూ ముద్దు పెట్టుకున్నారు దాన్ని. ఎక్కడ ఉందండి ఆ వెహికల్? అక్కడే ఉంది, ప్రొడ్యూసర్స్ దగ్గరే ఉంది. అంటే అంత ఏంటంటే అండి, ఇంకా వాళ్ళు ఫొటోస్ చూడలేదు, ఏం చేస్తున్నాను అడగలేదు. అంటే ఆ నమ్మకాన్ని, ఆ కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేయగలిగాను. ఇది కలర్ సేమ్ ఇంతకు ముందు ఇదే కలరా అండి? వీరరాజులో వేరే ఉంటుంది అక్కడ ఫస్ట్ మూవీస్ లో రెడ్ అండ్ బ్లాక్ ఉండేదండి. అదే దాని తర్వాత ఏంటంటే ఈ మూవీ కోసం బ్లాక్ ఓకే చేశాను. ఓకే, ఎస్పెషల్లీ ఈ మూవీ కోసమే చేశారు. ఈ మూవీ కోసం చేశాను. ఫస్ట్ అన్ని మూవీస్ లో రెడ్ అండ్ బ్లాక్ ఉండేది. నైస్ అండి, తొందరగా ఓజీ రిలీజ్ అయిపోతే వెహికల్ ని కూడా చూసేస్తాం అందరం. బాగా అంటే నేను 1.5 year కిందనే ఒకరోజు రామచంద్రపురం పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లోనే మాట్లాడినప్పుడు చెప్పాను ఓజీ అంటే పూనకలే అని. అట్లానే ఇప్పుడు ఓజీ కూడా అట్లానే వచ్చింది. అప్పుడు ఎలక్షన్ టైంలో కూడా అదే 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 మాట్లాడాను నేను. ఇప్పుడు ఓజీ కూడా అలానే వచ్చింది. ఈగర్లీ వెయిటింగ్ టు సీ. అందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాము. అండ్ ఒక అదృష్టం ఏంటంటే వీఆర్ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. ఆ మూవీకి పనిచేసాము, మూవీకి వెహికల్స్ ఇచ్చాము కాబట్టి అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. చూసేద్దాం, త్వరలోనే ఓజీ రిలీజ్ ఉంది కదా, మరి కొద్ది గంటల్లోనే. సో ఈ వెహికల్ని కూడా అందులో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ తర్వాత అక్కడ చూసేద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.